కవిత అరెస్టు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ చేసిన ఈడీ ఢిల్లీకి తరలింపు. అనూహ్యంగా కవిత ఇంటికి ఈడీ అధికారులు. అనూహ్యమేం సార్, వచ్చేసి రాను ప్లాన్ ప్రకారమే. కవితతో పాటు సిబ్బంది ఫోన్ల స్వాధీనం, లోపలికి ఎవరు రాకుండా కేంద్ర బలగాల పహారా. సార్ నాకు ఒకటి చెప్పండి, ఈడీ తన అదుపులోకి ఒక ప్రిమిసెస్ని తీసుకున్నప్పుడు, సర్చు లేదంటే ఇతర తన వ్యవహారాలు చేస్తున్నప్పుడు ఇతర వ్యక్తులు రానివారు. అదంతే. ఇప్పుడు మన ఆఫీస్ మీద రేడ్ చేసినప్పుడు ఎసోటి వాళ్ళు అందరు మన మీద సానుభూతి ఉన్న వ్యక్తులు రోడ్ల మీద నిలబడి జై మల్లన్న జై మల్లన్న జై క్యూనిస్ అని స్లోగన్స్ చేసిన ఒక్కని రానియకుండా మొత్తం దిగ్బంధం చేసేసి మన వాళ్ళందరినీ ఘోరంగా తీసుకొని పోయినారా లేదా? అరెస్ట్ ఎప్పుడు చేసినారు, అరెస్ట్ ఎప్పుడు చూపెట్టినారు, ఏ మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళినారు, ఏ సందర్భంలో రిమాండ్ తీసుకున్నారు. నేను ఆ విషయం మీద హైకోర్టులో కేసు వేసినప్పుడు రిమాండ్ అనే దాంట్లో ఏ మాత్రం విచక్షణ చూపట్లేదు. ఈ మెజిస్ట్రేట్కి అసలు మెజిస్టీరియల్ ఫంక్షన్స్ చేయడానికి కూడా కెపాసిటీ లేదు. ఇది సుప్రీంకోర్టు సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సిబిఐ అని ఇచ్చిన జడ్జిమెంట్ లోపల జ్యుడిషియల్ ఆఫీసర్ వైల్ రిమాండింగ్ మస్ట్ ఎక్సర్సైజ్ డ్యూ డెలిజెన్స్ అని అన్నారు. ఇందులో ఈమె డెలిజెన్స్ ప్రదర్శించింది ఏది లేదు అని చెప్పి మనం కేసు పెట్టినప్పుడు కర్మానికి ఏం జరిగిందంటే, అందులో ఒక జ్యుడిషియల్ ఆఫీసరు ప్రొబేషన్ మీద ఉన్నారు. ప్రొబేషన్ మీద ఉన్న జ్యుడిషియల్ ఆఫీసర్ కనుక క్రిమినల్ కేసు బుక్ అయితే లేదా ఏదైనా డిసిప్లిన్ ప్రొసీడింగ్ అవుతే వట్టిగా నోటీస్ కూడా ఇవ్వకుండా ఉద్యోగాల నుంచి తొలగించవచ్చు. మనము అంత పీడనకు గురైనా కానీ, నేను మీ తరఫున మీ ఆదేశం లేకున్నా కానీ నేనే ఏం చెప్పినానంటే, సరే సార్ ఓకే ఇట్స్ ఆల్రెడీ ఆమె ఉద్యోగం పోతుంది, పొట్ట మీద కొట్టినట్టు అవుతుంది, వదిలేటండి సార్ అని చెప్పిన. అంటే ఆవేదనకు పీడనకు గురవుతున్న మనలో మానవత్వం ఉండింది కానీ దౌర్జన్యాలు చేసే ఈ కొడుకులలో ఏదీ లేదు.